తెలుగులో నవలా చిత్రాల నిర్మాణానికి అన్నపూర్ణ వారు శుభారంభం చేస్తే దాన్ని కొనసాగించిన ఘనత సురేష్ సంస్థ వారిదే. అందులో భాగంగా ఆ సంస్థ కోడూరి కౌసల్యాదేవి, ఎద్దనపూడి సులోచనారాణి గార్ల నవలల సినిమా హక్కుల్ని కొనుగోలు చేసింది. సినిమాలు తీస్తూ వచ్చింది. అలా 1973లో సురేష్ మూవీస్ బ్యానర్ నుంచి వెలువడ్డ నవలా చిత్రమే జీవన తరంగాలు. శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి, కృష్ణన్ రాజు, చంద్రమోహన్ వంటి తారాగణంతో నిర్మించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి దర్శకుడు తాతినేని రామారావు. ఆత్రేయ పినిశెట్టి మాటలు, దాశరథి ఆత్రేయ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు. సురేష్ సంస్థ లోగడ నిర్మించిన ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన జేవి రాఘవులు జీవన తరంగాలు చిత్రానికి స్వర సంయోజనం వహించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు గారి నెగటివ్ రోల్ కి ప్రశంసలు లభించాయి. దొంగతనాలు చేస్తూ తప్పించుకు బతుకుతూ తరుముకొస్తున్న పోలీసుల కళ్ళు గప్పి కన్న తల్లి పాడెను తనకు తెలియకుండానే ఆ పాత్ర మోసే సన్నివేశం చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఆ నేపథ్యంలో ఘంటసాల మాస్టారి గొంతులో ధ్వనించిన ఆత్రేయ గారి ఆవేదన చిత్ర విజయానికి దోహదం చేసింది. ఆ శీర్షికా గీతాన్ని నేటి స్వరాభిషేకంలో వినిపించబోతున్న గాయకుడు పవన్. 10 మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు, ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు, ఆ కన్ను
మంటలు ఆ గుండెను అంటకమానవు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో